హాస్పిటల్ పెట్టాడు. ₹1 ట్యూషన్ ఫీజు లేకుండా స్కూల్ పెట్టాడు. ₹1 లేకుండా హాస్పిటల్ పెట్టాడు. మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టారు. 103 మినరల్ వాటర్ ప్లాంట్స్ తన సొంత డబ్బుతో ఖర్చు పెట్టారు. ఎంపీ ల్యాడ్స్ కాదు, సొంత డబ్బు. అతను సంపాదించిన డబ్బులో 103 వాటర్ ప్లాంట్లు పెట్టాడు. ఆ పోతిరెడ్డిపాళ్యంలో ఒక వాటర్ ప్లాంట్ పెట్టాడు. పాపం ఎవరో వస్తారు, ఆ గిరిజనులు వచ్చారు. పాపం సార్ మాకు నీళ్లు లేవంటే, అయ్యో బలే వాళ్ళు అంటే తీసుకోండి వాటర్ ప్లాంట్ అదే ఉందని వాటర్ ప్లాంట్ పెట్టాడు. పోతిరెడ్డిపాళ్యంలో వాటర్ ప్లాంట్ పెడితే గిరిజనుల కోసం ఆ వాటర్ ప్లాంట్ వైసీపీ నాయకులు మా ప్రసు తెలుసు కదా మీకా, తెలీదా? ప్రసు ఎవరా? ప్రసన్న కుమార్ రెడ్డి. మా ప్రసు 1.5 సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో కరెంటు బిల్లు కట్టిడా బెదిరించి ఆ వాటర్ ప్లాంట్ ఆగిపోయింది. నేను కడతానన్నా బీపీఆర్, నో కట్టేదానికి లేదు, గిరిజనులకు నీళ్ళు ఇవ్వకూడదు. ఏందయ్యా ఇది? నీ డబ్బు కాదు కదా. ఆయన డబ్బుతో వాటర్ ప్లాంట్ ఇచ్చాడు. బిల్లు కూడా అవసరమైతే ఆయనే కడతానన్నాడు. ఒప్పుకోరు కదా. ఇటువంటి వాళ్ళు అడ్డం పడ్డారు కాబట్టే ఇంకా చాలా తక్కువ చేశాడని కూడా నేను మనవి చేస్తున్నాను. ఓకే, మొన్న తిరుమలలో 2,16,00,000 రూపాయలతో క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే ఒక ఎక్విప్మెంట్ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం కింద ఉండే హాస్పిటల్కి 2,16,00,000 రూపాయలు సొంత డబ్బుతో క్యాన్సర్ ట్రీట్ చేసే క్యాన్సర్ పేషెంట్స్ కి ఒక ఎక్విప్మెంట్ కొనిచ్చారు. శ్రీశైలంలో ఆ శివయ్య కోసం 12 కోట్ల రూపాయలతో రథం చేసి ఇచ్చారు. ఇప్పుడు చెప్పురా పొట్టోడా చెప్పు. ఇది ప్రజలకు సేవ చేయడం, ఇది దైవ భక్తి. నాకడం కాదురా. సరే, వి ప్రభాకర్ రెడ్డి ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ క్రిస్టియన్ కమ్యూనిటీకి ఆయనకు అవసరమా? మతం చూడడు కాబట్టి ప్రతి ప్రీ క్రిస్మస్ 5 ఏళ్లుగా నెల్లూరులో బ్రహ్మాండంగా జరుగుతుంది. మీ ప్రెస్ వాళ్ళకి అందరికీ తెలుసు, అవునా కదా? బ్రహ్మాండంగా ప్రీ క్రిస్మస్ ఖర్చులు